వాళ్ళ హృదయాన్ని ఆయన చూస్తాడు. వాళ్ళ హృదయం ఆయనకి నచ్చినప్పుడు ఆయన తప్పక వారిని స్వస్థపరుస్తాడు. వాళ్ళ జీవితంలో కార్యం జరిగిస్తాడు. వాళ్ళకు మేలు జరిగిస్తాడు. మేలు చేత వాళ్ళ హృదయాలను తృప్తిపరుస్తాడు. ఆయన వారిని విడువడు, ఎడబాయడు. ఇది సత్య సంబంధమైన విధానం. సత్యం లేనప్పుడు దేవుడు మనలో లేడు. సత్యము, నీ వాక్యమే సత్యము. వాక్యం లేనప్పుడు దేవుడు మనలో ఉండడు. మనలో ఉండనప్పుడు ఆయన కార్యాలు మనకెలా జరుగుతాయండి? మన పిచ్చి, మన వెర్రి కాకపోతే. మందు మింగకుండా రోగం ఎలా తగ్గుద్ది? దేవుడు లేకుండా నీ జీవితంలో కార్యం ఏం జరుగుతుంది? అంతే కదా. లోపలికి మందు వెళ్ళలేదు, రోగం తగ్గదు. దేవుడు నీ హృదయంలోనికి రాలేదు, నీ జీవితంలో ఏ కార్యం జరగదు. సింపుల్. దేవుడు నీ హృదయంలోనికి రాకుండా ఆయనకు నువ్వు నీ హృదయంలో చోటు. ఇంత క్లియర్గా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడను నేను. సో నాకు తెలుసు ఎలా ప్రార్థన చేయాలో తెలుసు, ఎలా ఆయన ఆ దగ్గర అర్హత సంపాదించుకోవాలో తెలుసు. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించడంలో, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో నేను ఎక్కువ సమయం గడుపుతున్నాను కనుక, నా సమయం ఎక్కువగా దేవుని సన్నిధిలో ఇలా వాక్యపు మార్గంలో వెళుతున్నాను కనుక నాకు తెలుసు విచ్ ఇస్ ద రైట్ వే అండ్ విచ్ ఇస్ ద రాంగ్ వే. సో మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది అది. ఇది అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే, నకిలీలను, అబద్ధాలను ప్రశ్నించినప్పుడు, మోసం చేస్తున్న వాళ్ళ విషయంలో సంఘమా మోసపోకండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు వేసే నింద ఏంటంటే, వీరు అద్భుతాలు నమ్మరు, వీరు స్వస్థతలు నమ్మరు. నిజానికి అవి అద్భుతాలు కావు, స్వస్థతలు కాదు, గారడీలు, జిమ్మిక్కులు. అక్కడ ఏమి జరగవు. పేరు పెట్టి పిలుస్తారు తప్ప పరిస్థితులు మార్చరు. పేరు పెట్టి పిలిచినందుకే మీరు ఆనందపడిపోతారు. అబ్బా నా పేరు ఎలా తెలిసింది అని. ఆల్రెడీ ఒక మీటింగ్లో నేను ఆ చీప్ ట్రిక్ ఎలా చేస్తారో చేసి చూపించాను. యూట్యూబ్లో ఉన్నాయి ఆ వీడియోస్. 4 మన మనుషుల్ని జనంలో కూర్చోబెట్టాం. వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. మళ్ళీ మన మనుషులని తెలియకుండా జనంలో కూర్చున్నారు. ఈలోగా చాలామంది బయట వారు వచ్చారు, కూర్చున్నారు, వాళ్ళ పక్కన కూర్చున్నారు. వీళ్ళు వాళ్ళతో పరిచయం చేసుకుని, ఏ ఊరు నుండి వచ్చారండి? పలానా ఊరు. అయ్యో నేను పలానా ఊరు నుంచి వచ్చాను. మీకు ఏ సమస్యతో బాధపడుతున్నారు? పలానా సమస్యతో. ఓహో నేను ప్రార్థన చేస్తానులేండి. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు పలానా. అయిపోయింది. చిన్న పేపర్ మీద రాసేసి ఎవరికి కనబడకుండా వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఎవరికి కనబడకుండా ఇంకొకళ్ళ ద్వారా వెనక నుంచి చీటీ పైకి వచ్చేస్తుంది. అలా 4 చీటీలు పైకి వచ్చేసిన తర్వాత 4 చీటీలు నా దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గర పెట్టుకొని నేను పేరు పెట్టి పిలిచేస్తాను. అయిపోయిందంటే అక్కడ ఎవరో కూర్చుని ఆయన, అయ్య బాబోయ్ దేవుని సేవకుడికి నేను ఎవరో తెలీదు, అతన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు, అంతే నా పేరు పెట్టి పిలిచేశాడు ఆయన. నేను ఉప్పొంగిపోయి పరిగెత్తుకొచ్చి నా కాళ్ళ మీద పడిపోతావు. కానీ నీ పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రాదు. ఈ వీడియో కట్ చేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు చూసే వాళ్ళకి మాత్రం మంచి కిక్కిస్తుంది. అబ్బా పేరు తెలీదట, ఊరు తెలీదట, పేరు పాస్టర్ గారు పిలిస్తే ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వేదిక మీదకి వచ్చి కన్నీళ్లతో ఏడ్చేసి మళ్ళీ నేను అడుగుతుంటాను, నీ పేరు నాకు తెలుసా? మనం ఎప్పుడైనా మీట్ అయ్యామా? ఇదివరకు ఎప్పుడైనా మనం కలిసామా? అయ్యో కలవలేదు పాస్టర్ గారు. కలవలేదు సార్, కలవలేదండి. దేవుడే నన్ను మీ నోటితో దేవుడే పిలిచాడండి. ఎస్. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసా? అవునండి బాబోయ్ ఇంకా చెప్పకండి బాబోయ్, మీరు చెప్పేస్తారు. ఇంకా నాకు అర్థమైపోయిందండి, మీరు దైవాంశ సంభూతులు, మహానుభావులు, మీరు మహోన్నతులు. మీరు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నేరుగా మీతోనే సంభాషిస్తూ ఉంటాడు. రోజు సాయంత్రం అయ్యేసరికి మీకు ఆయన ఫోన్ చేస్తాడు. మీరు ఆయనతో మాట్లాడుతుంటారు. అవసరమైతే ఇద్దరు కలిసి టీ తాగుతూ బిస్కెట్లు కూడా తింటారు. ఇది గుడ్డి నమ్మకం, మూఢ నమ్మకం. ఇతగాడు ఎక్కడ భూకంపం వస్తుందో దేవుడు నీకు చెప్పడా? నువ్వు చెప్పవా? చెప్పు. ఎక్కడ కరువు సంభవించబోతుందో నువ్వు చెప్పవా? చెప్పు. ఏ గవర్నమెంట్లో ఏ స్కాములు జరుగుతున్నాయో దేవుడు నీకు చెప్పడా? చెప్పడు. బేదల సొమ్ము ఎంత దోచేసుకుని స్విస్ బ్యాంకులో దాచేస్తున్నారో దేవుడు నీకు చెప్పడా? చెప్పడు. ఇవేమి చెప్పవా నువ్వు? చెప్పు. ఎవరు ఎక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోబోతున్నారో, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయో, ఎవరు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళి గోదాట్లో మునిగి చచ్చిపోబోతున్నారో, చెరువుల్లో పడి పిల్లలు చచ్చిపోబోతున్నారో, ఏ ట్రైన్ యాక్సిడెంట్లో ఎవరు చనిపోబోతున్నారో, ఇవేవి నువ్వు చెప్పవా? ముందుగా చెప్పు. ఎవరు అప్పుల పాలైపోబోతున్నారో ముందుగా చెప్పవా? చెప్పు. ఎవరు ఏ వ్యాపారంలో నష్టపోబోతున్నారో నువ్వు చెప్పవా? చెప్పు. ఎవరింట్లో దొంగలు పడబోతున్నారో నువ్వు ముందుగా చెప్పవా? చెప్పు. పేరు పెట్టి పిలుస్తావు, నువ్వు వస్తావు, కూర్చుంటావు, అక్కడ ఒక డ్రామా జరుగుతుంది, నిన్ను పంపించేస్తాం. ఆ తర్వాత నీ పరిస్థితిలో అయితే ఏ మార్పు రాదు. నేను నీ పేరు పిలిచాను, ఇక్కడికి వచ్చావు, నేను ప్రార్థన చేశాను, నువ్వు వెళ్ళిపోయావు. ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టుకున్నా. నీ పరిస్థితి మారిన వీడియో నేను యూట్యూబ్లో పెట్టగలుగుతున్నానా? దాట్ ఈస్ ద మెయిన్ పాయింట్. పెట్టగలుగుతున్నానా? అది లేదు అసలు. నువ్వు ఎక్కడ వాడవో, ఎక్కడ దానవో, వచ్చావు, వెళ్ళిపోయావు. అది కాదమ్మా, అది నకిలీ స్వస్థత, అది నకిలీ అద్భుతం. దట్ ఈస్ ఆల్ ఫేక్ మిరాకిల్స్. దట్స్ ఆల్ ఫేక్ మిరాకిల్స్. దట్ ఈస్ నాట్ ట్రూత్. అది వాక్యానుసారమైన విధానం కాదు. ఇది చెప్పినందుకు నేను అద్భుతాలు నమ్మట్లేదు అనుకోకండి. ఇది చెప్పినందుకు నేను స్వస్థత నమ్మను అనుకోకండి. మీరు తరచి చూస్తే నా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాను నేను.
నా సేవా జీవితంలో ఎంతోమంది చనిపోతారు అనుకున్న వారు బతకటం చూశాను నేను. నా సేవా జీవితంలో ఎంతోమందికి దేవుడు స్వస్థత చేయడం చూశాను నేను. ప్రమాదాల నుండి తప్పించడం చూశాను. వాళ్ళకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ విశ్వాసమును బట్టి గొప్ప స్థితిలో నడిపించాడు. చనిపోతాం అనుకున్న వారు బ్రతికొచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. చావు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు దేవుని సన్నిధిలోకి తిరిగి వచ్చారు. మార్గం తప్పిన వాళ్ళు మరలా మార్గంలోకి వచ్చారు. పాడైపోయిన జీవితాలు బాగుపడ్డాయి. నిత్య జీవిత ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు జీవితంలో ఎన్నో మేలుల చేత దేవుడు తృప్తిపరిచాడు. దాన్ని బలంగా నమ్మిన విశ్వాసులం మనం. దాన్ని కాదననేవాడు అసలు విశ్వాసే కాదు కదా.